అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. అండ్ ఈరోజు నేను వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న ఆండాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అండ్ చాలా మోస్ట్ హిస్టారిక్ టెంపుల్ అన్నమాట. మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ ఏంటని చెప్పేసి టాపిక్ అదనమాట. గుడి కాదు యాక్చువల్గా. సో అక్కడ విగ్రహం అయితే ఉంటుంది అనమాట గుడిలో. ఇంకా అది స్పెషాలిటీ. చూద్దాం, వెళ్ళి టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి దానికి ఉన్న కొంచెం మిస్టరీ ఉంది, అది మీకు చెప్పేస్తాను. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఓవరాల్గా. అక్కడ ఒక థీమ్ పార్క్ లాగా కూడా కట్టారు, అది కూడా చూపించేస్తాను మీకు వెళ్ళి. సో ఇంకా అక్కడికైతే స్టార్ట్ కాబోతున్నాను నేను. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను అక్కడైతే. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ముత్తారం గ్రామంలో ఉందన్నమాట. చూడు, ముత్తారం గ్రామం పెద్దపల్లి మండల్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. నేను ఆల్మోస్ట్ వచ్చేసిన ఇక్కడ నుంచి ఒక ఈ బోర్డు దగ్గర నుంచి మీటర్స్ ఏముంది అనుకుంటా, అంతే. ఇంకా వెళ్ళిపోదాం అక్కడికైతే. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో దీని చుట్టూ అయితే పార్క్ అయితే మొత్తం క్రియేట్ చేసి పెట్టారు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. నేను అక్కడ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వస్తారు ఇక్కడికి. లోపలికైతే వెళ్దాం మనం, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, లోపలికైతే వచ్చాను టెంపుల్ లోపలికి. చూడండి, ఇది అంతా డ్యామేజ్ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి, ఇక్కడ ఒక పిల్లర్ కూలిపోయింది. సో ఇక్కడ కొంచెం వాటికి ఉన్న సిమెంట్ కానీ అంతా క్లియర్ అయిపోయింది అసలు. చూడండి, అండ్ ఇక్కడ నుంచి అయితే టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది బయట నుంచి అయితే. చాలా అంటే చాలా బాగుంది. చూసారుగా పార్క్ అని చెప్పారు కదా చుట్టూ. సో చుట్టూ ఉంచారన్నమాట దీని చుట్టూ ఓవరాల్గా చేసి. అండ్ చుట్టూ రౌండ్ తిరిగేలాగో ఇట్లా ఈ వే అయితే క్రియేట్ చేశారు చుట్టూ అయితే. చాలా బాగుంది. ఈ సైడ్ నుంచి అయితే టెంపుల్ ఇది. చూడండి, చాలా బాగుంది, ప్రశాంతంగా. అసలు ఇంకా మౌంటైన్ అది కానీ ఇది కానీ చాలా ప్రశాంతంగా చల్లగా వస్తుంది. అండ్ చూడండి, ఇక్కడ నుంచి అయితే సైడ్ వే అయితే చూపించేసాను. ఇది సైడ్ వే అనమాట టెంపుల్ది. చూస్తున్నారుగా ఇక్కడ ఓవరాల్గా ఇలా అవుతుంది. అండ్ వెనుక మెయిన్గా గోపురం ఉంటుంది కదా. సో చూడండి, ఇక్కడ ఇట్లుంది ఓవరాల్గా ఇది. అండ్ లోపలికైతే వెళ్దాం మనం ఇప్పుడు. చాలాగా విగ్రహం అయితే లేదని చెప్పాను కదా, అదనమాట. లోపల కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ వాళ్ళైతే చిన్నగా ఇట్లా అండలం విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. చూడండి, చూస్తున్నారు కదా. ఇది కంప్లీట్గా ఇప్పుడైతే ప్రజెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, ఫోటో షూట్స్కి, బేబీ షూట్స్కి అయితే కంప్లీట్గా దీన్ని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అలాగ అయిపోయింది. చూస్తున్నారు కదా. సో ఇది కొంచెం పైకి వస్తే ఇట్లా ఉందన్నమాట. దీని శిల్పి ప్రకారం చూసుకుంటే మనం చూడండి ఎంత అసలు డీటెయిలింగ్గా చెక్కారో. చూడండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండ్ నీట్గా డిజైన్గా చేశారు అసలు. నాకు తెలిసి అప్పుడు ఉంటే చాలా బాగుండేదేమో టెంపుల్ అయితే నిజంగా. బ్యాక్ సైడ్ ఇట్లుంది ఓవరాల్గా. సో ఈ మౌంటైన్ అంతా బ్యాక్గ్రౌండ్ వ్యూలో చూడండి. ఓవరాల్గా అయితే చూడండి, ఇక్కడ కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది టెంపుల్ అయితే. ఇంకా అది విషయం. దాని మీద చెట్టు కూడా మొలిచింది చూడండి. పైన కూడా చాలా అంటే చాలా బాగా చెక్కారు అసలు నిజంగా. సూపర్బ్ ఉంది అసలు. ఇక్కడ ఈ పార్క్ని నిజంగా సూపర్బ్ అయితే క్రియేట్ చేశారు. చూస్తున్నారు కదా. సో ఇది ఒక పక్షి అనమాట, గరుడ పక్షిని చూడండి ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు మెయిన్గా 300 years బ్యాక్ అయితే సో నరసింహరావు అనే ఒక వ్యక్తి బిల్డర్ అయితే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో అప్పుడు కట్టారు. అండ్ అప్పుడు సగం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత విగ్రహ ప్రతిష్ట కంటే ముందే తనైతే చనిపోయారు అనమాట. సో చనిపోయిన తర్వాత ఇవి టెంపుల్ని అయితే అలాగే ఉండిపోయింది. సో అప్పటి నుంచి అయితే ఇప్పటిదాకా ప్రజెంట్ అయితే ఇలాగనే ఉంది. సో అప్పుడున్న కాలంలో ఇక్కడైతే దొంగలు ఉండేవారని చెప్తున్నారు. ఇక్కడ హిస్టరీ పురాణాల ప్రకారం చూసుకుంటే మనం. సో వాళ్ళు దొంగలించారు, ప్రాణప్రతిష్ఠ జరిగిందని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజాలు ఉంటే. సో ఇది ఓవరాల్గా టెంప్లెట్ చూసారు కదా, ఇదనమాట. బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఇది అంతా కంప్లీట్ అయితే చూసేసిన. చాలా బాగుంది టెంపుల్ అయితే, పీస్ఫుల్గా ఉంది. దీని చుట్టూ అయితే పార్క్ అయితే క్రియేట్ చేశారు. అది ఇంకా చాలా బాగుంది అన్నమాట. ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.